హలో. ఎందుకు ఫోన్ తీయడానికి ఇంతసేపు? ఏం చేస్తున్నావు? హలో హలో చెప్పరా. ఏంటి ఇంకా లేవలేదా? నైట్ పని మీద వెళ్ళాను. తాగేవా? చచ్చా, అదేం లేదు. తాగనని నీ మీద ఒట్టేశాను కదా, చిన్న పని. 6 నెలల సస్పెన్షన్ అన్నావు? ఏంటో పని? అవునవును, అదే ఒక పాత కేసు గురించి డీటెయిల్స్ కావాలని రమ్మన్నారు, వెళ్ళాను. సరే సరే, ఇంట్లోనే ఉన్నావుగా? ఇప్పుడు వస్తున్నాను, ఎక్కడికి వెళ్ళకు, వెయిట్ చేయి ప్లీజ్. ఓకే, లవ్ యూ టు. అయ్యో, చచ్చిన ఇంకెప్పుడు తాకూడదురా నాయన. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు గర్ల్ ఫ్రెండా? ఎవరిది? ఎక్కడ తగులుకుంది? అయ్యో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు నువ్వు? వేళ కొలాలవుతురా, నేను ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటా. హాఫ్ అన్ అవరా? ఎక్స్క్యూజ్ మీ, నిజంగా మర్చిపోయాను, ఎవరు నువ్వు? ఏంటి? ఏమండి, నేనేం తప్పుగా బిహేవ్ చేయలేదు కదా? నిన్నంతా కరెక్ట్ గానే బిహేవ్ చేసావు, ఇప్పుడే తప్పుగా బిహేవ్ చేస్తున్నావు. ఇంకెప్పుడు తాకరా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. కొంచెం త్వరగా బయలుదేరుతావా? నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. మరి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు ఎప్పుడు? నిన్న నైట్. నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగుంది అని తెగ పొగిడేశావు. ఇదంతా కూడా మర్చిపోయావా? నేను కొంచెం ఓవర్ అయినందువల్ల ఏం మాట్లాడానో ఏం చేశాను ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. ఐఎమ్ సారీ. ఏ, కొంచెం త్వరగా బయలుదేరు. అమ్మ తల్లి, ఇవిగా నీ షూస్. వెళ్ళి తను నాకంటే అందంగా ఉంటుందా? హైట్, కలర్? అయ్యో, ఇంకెప్పుడైనా తాగుతావా? నిన్ను కాదులే, నువ్వు పద. త్వరగా వెళ్ళు. సంజయ్ రామస్వామి, మన గజిని 5th ఫ్లోర్, ఆయన మర్చిపోయేలాగా వెళ్ళండి. హాయ్ సంజన, ఇదేనా రావడం? హాయ్. కమాన్, నో ప్రాబ్లం. ఓయ్, మై బ్యాగ్ లోపల. ఎవరది? తన పైన ఎవరి కోసం వచ్చింది, కన్ఫ్యూజ్ అయ్యి మన ఇంటి తలుపు కొట్టింది. అలా అనిపించలేదే. మరి తెలిసి వచ్చినట్టే అనిపించిందే. ఎవరు? ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చిందే. తన గురించి వదిలే. అది దాని డ్రెస్సు, కానీ ఆ అమ్మాయిని చూస్తే తెలియక తలుపు కొట్టినట్లేదు. ఏయ్, ఏంటి నువ్వు? నేనేదో నువ్వు వచ్చే ముందే జస్ట్ తనే మన ఇంట్లోంచి పంపించినట్టుగా మాట్లాడుతున్నావు. డౌటా నీకు నా మీదే? నీ మీదేం డౌట్ లేదు, ఈ అమ్మాయిల మీదే. పాప అబ్బాయిలు క్వైట్ గా ఉన్నా అమ్మాయిలు వదిలిపెట్టట్లేదు. ఏం వెతుకుతున్నావు? నేనా? ఏం లేదే, ఏం వెతకట్లేదే. ఏం లేదేంటి? సంథింగ్ రాంగ్. అదోలా ఉన్నావు. అది అది తలనొప్పిగా ఉంది సంజన. కాఫీ తాగుతావా? ఓకే, థ్యాంక్స్ విరాట్. చెప్పాలనుకున్నా మర్చిపోయా. నాన్న నిన్ను ఫ్రైడే మీట్ అవుతానన్నారు. ఓకే ఫైన్. వాట్ ఫైన్? ఏ, మన లవ్ మ్యాటర్ గురించి చెప్పలేదు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాను అంతే. ఏ, ఏంటిది? అడ్డంగా దొరికిపోయావురా. ఏది? ఇది సిగరెట్. సిగరెట్ తాగనని ప్రామిస్ చేసావు. వాట్ ఇస్ దిస్? లేదురా, ఆ రోజు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వదిలేసి వెళ్ళిపోయారు. ముందు సిగరెట్ తాగే ఫ్రెండ్స్ కట్ చేయి. ఏంటి? అది కాదు, ఈరోజు ఏంటో స్పెషల్గా ఉన్నావే.
ఏంటి స్పెషల్ బాస్? నీ బ్యూటిఫుల్ హెయిర్, చెవులు, రింగులు, ముక్కు, నీ చీక్స్, నీ కళ్ళు చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. నీ పెదవి ఏదో అడుగుతున్నట్టు అనిపిస్తోంది. ఏం అడుగుతోంది? ఓ ఏంటి? పళ్ళు తోంకులొచ్చాయినా? థ్యాంక్ యూ సార్. అయ్యా, ఎస్ఐ గణేష్ గారు వచ్చారు. ముందు నువ్వు లోపలికి రా. వీడు సుమంత్, చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉన్నాడు, చాలా నమ్మకస్తుడు. ఐఎమ్ వినాయక్. హలో. ఆయన సంజన ఫ్రెండ్. ఓ, ఓయ్ సుచి ఎలా ఉంది? బాగుంది. ఫోన్ చేయమను. లవ్ మ్యాటర్ ఏమైంది? ఓకే. లవ్వా? ఏం లేదు నాన్న, జస్ట్ చాటింగ్. ఏంట్రా? ఏం లేదు. బాలే వాళ్ళే. వెళ్ళి ఫైజల్ రమన్. చెప్తాను, వస్తాను. ఠీకే. ఏం సార్, లంచమా? మీకు తెలియందే ఉంది, మీకు ఇవ్వాల్సింది ఇస్తేనేగా మేం ప్రశాంతంగా పనులు చేసుకోగలిగాం. ఎక్కడ సార్, ఇప్పుడు నేను తీసుకోలేను. ఐఎమ్ అండర్ సస్పెన్షన్. మీ వయసు ఎంత వినాయక్? డాడ్ ప్లీజ్. అమ్మాయిల్ని వయసు అడగకూడదమ్మా. అమ్మాయిలు ఉన్నప్పుడు అబ్బాయిల్ని కూడా అడగకూడదు. ఈ మే దాటితే 40 ఏళ్ళు. ఓహో, లైఫ్ బిగిన్స్ ఎట్ 40 మిస్టర్ వినాయక్. అబ్సల్యూట్లీ సార్. అయ్యా పిలిచారట. నువ్వు నాజర్ దగ్గరికి వెళ్ళి రేయ్, నువ్వు ఇక్కడున్నావేంట్రా? అన్నయ్య మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నా. అలాగా, వెరీ గుడ్. ఫైసల్ మీకెలా తెలుసు? నా సస్పెన్షన్ కారణం వీడే. Inspector Vinayak Mahadev, you are suspended up to 6 months for helping smuggler Faisal escaping from police custody and firing at police officers during the incident. తెలుసో తెలియకో మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. అదేంటి సార్ అలా అంటారు? నిజానికి మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. మీకు హెల్ప్ చేయడానికి నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది అంతే. లేదండి, మా వల్లే మీ ఉద్యోగం పోయింది. అయ్యో సార్, సస్పెండ్ అయినంతే. అదేనండి, మీ కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియక కన్ఫ్యూజన్ లో అలా అన్నా. ఇట్స్ ఓకే సార్. హే సీరియస్లీ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకు ఈ ఫార్మాలిటీస్ అవి? కాదు, మన 3rd month యానివర్సరీ బాగా జరిగింది, ఎస్పెషల్లీ మందు దమ్ము లేకుండా, అందుకే థ్యాంక్స్. నువ్వు చెప్పేది నా మంచి కోసమే కదా, వాటన్నిటికీ ఎప్పుడూ డివోర్స్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ. యు నో సంథింగ్? ఏంటి? నాన్నకి నువ్వు బాగా నచ్చేసావు. అప్పుడైతే అతి త్వరలోనే. తొందరపడతావేంటి? నిదానమే ప్రధానము. Shall I drop you? నో నో నో, నా బండి ఉంది, వెళ్ళిపోతాను. Are you sure? Sure. See you. Take care. Bye. హే, ఏమిటిదంతా? సరే, లోపలికి ఎలా వచ్చావు? ఎలా లోపలికి వచ్చావని అడక్కు, ఎందుకు లోపలికి వచ్చావని అడుగు. సరే, ఇప్పుడు ఎందుకు లోపలికి వచ్చావు? తాగావా? అవును. ఇంట్లో తెలుసా? ఇంటికి ఎందుకు తెలియాలి? తెలిస్తే అమ్మ నాన్నలకే తెలియాలి. అరే రే రే రే, నాకు తెలియగలుగుతాను. అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే తాగితే మాత్రం కుళ్ళు జోకులేస్తారు ఎందుకని? సరే, నన్ను తాగదని చెప్పేసి నువ్వు మాత్రం. నా ఫ్రెండ్ బర్త్డే పార్టీయా? ఓహో, ఫస్ట్ టైం యు నో. ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంత తాగాను కానీ నువ్వు అంత గుర్తొచ్చా. అయ్యో, ఇప్పుడేం చేయబోతున్నావు? ఇప్పుడేం చేయబోతున్నానా? ఇప్పుడేం చేయబోతున్నాము?
సంజన ఇల్లు వచ్చేసింది. ఏయ్ మీ ఇల్లు. మత్తు దిగిపోయిన ఫీలింగ్. అది న్యాచురలే. ఎవరు ఎంత తాగినా సరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటప్పుడు మత్తు కొంచెం తగ్గినట్టే ఉంటుంది. ఓ సరే నువ్వు పని చేయి, లోపలికి వెళ్ళి బ్రష్ చేయి. ఎవ్వరూ కనిపెట్టలేరు. నువ్వే ఒంటరిగా వెళ్తే దొరికిపోతాను. నువ్వు కూడా నాతో రా. నమస్కారం బాబు. నమస్కారం. కూర్చోండి. బాగున్నారా? బాగున్నాను. తాగడానికి మజ్జిగ ఏమన్నా తెమ్మంటారా? లేదు వద్దండి. పోనీ కూల్ డ్రింకు? ఇప్పుడే. మీరెప్పుడు ఇంతే బాబు. ఉండండి, ఆయన పిలుచుకొస్తాను. వద్దండి. फिक्र मत करिए जी, मैं सब कुछ ठीक कर देता हूँ. जैसी आपकी इच्छा भाई साहब. ఏమండి, వినాయక్ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఇదిగో వస్తున్నాను. హలో హలో వినాయక్, కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నాను. సారీ, ఒక చిన్న మీటింగ్లో ఉన్నా. పర్వాలేదు సార్, ఇట్స్ ఓకే. చెప్పు, ఏంటి విషయం? విషయం ఏం లేదు సార్, సంజనని డ్రాప్ చేద్దామని వచ్చారు. ఓ అయ్యో, బాబు రాగానే మిమ్మల్ని కలవడానికే వచ్చారేమో అనుకున్నాను. పర్వాలేదు. నువ్వు ఓ పని చేయి, వెళ్ళిపోవద్దు. ఓ చిన్న మీటింగ్ ఫినిష్ చేసుకుని వస్తాను, కలిసి భోంచేద్దాం. అదిరిపోయిందిగా. ఏంటి? ఇంకేంటి మన యాక్టింగ్. ఎవరు కనపడలేదుగా? ఛాన్సే లేదు. ఎంతటి మహానటివి, నీకు యాక్టింగ్ నేర్పించాలా చెప్పు. థ్యాంక్ యూ. ఓకే, మా నాన్న సుత్తేసారా? చచ్చా, భోజనం చేసి వెళ్ళమన్నారు. దాట్స్ గుడ్. సరే, నేను వెళ్ళి అమ్మకి హెల్ప్ చేస్తాను. ఓకే, క్యారీ ఆన్. స్మెల్ రావట్లేదుగా? ఓకే. సిల్లీగా